ఓటమి తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో మాజీ సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారట. సొంత మనుషులు నమ్మకస్తులు అనుకున్న నేతలే వైసీపీకి గుడ్ బై చెప్తుండటంతో ఆయనకేమీ పాల్పడలేదంటున్నారు. పార్టీని వీడుతున్న వారిలో జగన్కి అత్యంత సన్నిహితులు, ఆయన గుట్టు తెలిసిన నాయకులే ఉన్నారు. ఇటు చూస్తే కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీసే పనిలో ఉంది. వైసీపీని వీడుతున్న నేతలు కూటమి పార్టీల్లో చేరుతుండటంతో ఎక్కడ తన లొసుగులు బయటపడతాయో అని జగన్ టెన్షన్ పడుతున్నారట. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కోవర్టుల భయం పట్టుకుందా? జగన్ గురించి అణువణువు తెలిసిన నేతలు ఒక్కొక్కరుగా కూటమి పార్టీల్లో చేరుతుండటంతో ఆయనకు కేసుల భయంతో టెన్షన్ పడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా జగన్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ అంత దీన స్థితికి చేరడానికి జగన్ నియంత వైఖరే కారణమని ఆరోపిస్తూ ఆ పార్టీలోని కీలక నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ముందే జగన్పై ధ్వజమెత్తి బయటకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక జగన్ బంధువు, ఆయన కోసం కాంగ్రెస్లో మంత్రి పదవి వదులుకుని వచ్చిన మాజీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఓటమి తర్వాత వైసీపీకి దూరమై జనసేనలో చేరారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా జగన్కు హ్యాండ్ ఇచ్చారు. వైసీపీని వీడుతున్న జగన్ సన్నిహితులందరికీ ఆయన గుట్టుమట్లు తెలుసు. జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఒప్పందాల సమయంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నది బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాగే ఆళ్ల నాని సైతం కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి వారంతా ఇప్పుడు తమ గుట్టు విప్పుతారేమో అని జగన్ టెన్షన్ పడుతున్నాడట. ఇప్పటికే జగన్ హయాం నాటి అక్రమాలను వెలికి తీసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారిన నేతలు ఎలాంటి ఆధారాలు బయటపెడతారు అని జగన్ భయపడుతున్నారట. అందుకే వారితో తనకు గండం లేకుండా చూసుకోవడానికి వారిని టచ్ చేయవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అనవసరంగా వారిపై విమర్శలు చేస్తే ఎక్కడ కక్షగట్టి మరీ తన గుట్టు బయట పెడతారు అని జగన్ అలా జాగ్రత్త పడుతున్నారట.